శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాల ఛానల్. గురుగ్రహం వృషభ రాశిని వదిలి మేషరాశిలో స్థితి పొందడం వల్ల ఏ రాశి వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు, అసలు గురుగ్రహం యొక్క స్వభావం ఏంటి, ప్రభావం ఏంటి, ఎందుకు ఇంత ప్రాముఖ్యత, ఎంతకాలం ఒక రాశిలో ఉంటారు, అదేవిధంగా ఈయన ఇచ్చేటువంటి ఫలితాలు ఎందుకు ఎక్సలెంట్గా ఉంటాయి, గురుమౌఢ్యమి అని ఎందుకు అంటారు, ఇవన్నీ కూడా చూద్దామండి. గురుగ్రహం సహజ శుభగ్రహం, నైసర్గిక శుభగ్రహం. ఈ యొక్క గురుగ్రహము కనుక మౌఢ్యమి చెందితే, అంటే రవిగ్రహం దగ్గరగా ఏ గ్రహమైనా వచ్చినప్పుడు ఆ గ్రహము తన శక్తిని కోల్పోతుందండి. అలాగే రవిగ్రహం కనుక గురుగ్రహానికి బాగా దగ్గరగా వచ్చినప్పుడు మౌఢ్యం చెందుతూ ఉంటుంది. సో గురుమౌఢ్యం వచ్చినప్పుడు శుభ కార్యక్రమాలు కూడా జరగవు, ఉండవు కూడా. సో అంతటి ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క గురుడికి. మరి గురుగ్రహం దేవతల గురువు అంటారండి. జ్ఞానానికి, విద్యకు, ధర్మానికి కారకుడు ఈ యొక్క గురుగ్రహం. ఈయన ఏంటంటే సంపదనిస్తాడు, పిల్లలకు కారకుడు కూడా గురుడే. రవితో పాటుగా గురుగ్రహం కూడా కారకత్వం వహిస్తూ ఉంటారు. సద్గుణాలు కలిగి ఉండటము, అదేవిధంగా నైతికత కలిగి ఉండటము, సద్బుద్ధి కలిగి ఉండటం అనేది గురుగ్రహం యొక్క ముఖ్య లక్షణం అని చెప్పవచ్చు. ఇది ఒక సాత్విక గ్రహము. మరి గురుగ్రహానికి సంబంధించిన దిక్కు చూస్తే తూర్పు దిక్కండి, ఈస్ట్ డైరెక్షన్. అదేవిధంగా నార్త్ ఈస్ట్కు గురుకేతువులు. రంగు చూస్తే పసుపు రంగు, గోల్డెన్ ఎల్లో కలర్ ఇండికేట్ చేస్తుంది. అసలు ఈ గురుగ్రహము సహజ బచక్రంలో ఏ స్థానంలో స్వస్థానము, దేంట్లో మూల త్రికోణము, దేంట్లో ఉచ్చ, దేంట్లో బలహీనం పొందుతుంది చూస్తే గురుగ్రహానికి స్వస్థానము మీనం అవుతుంది, మూల త్రికోణం అనేది ధనుస్సు రాశి అవుతుందండి. అంటే స్వస్థానం కంటే బలమైన రాశి మూల త్రికోణ రాశి, అది ధనస్సు. ఉచ్చక్షేత్రం ఎగ్జాల్టెడ్ ప్లేస్, బలమైన స్థానం ఏంటంటే కర్కాటకంలో గురుగ్రహము ఎగ్జాల్ట్ అవుతారండి. మరి బలహీనము లేదా డెబిలిటెడ్ పొందే ప్లేస్ ఏంటంటే మకరంలో బలహీన పొందుతారు ఈ యొక్క గురుగ్రహం. మరి ఎంతకాలం ఉంటుంది ఒక రాశిలో అంటే రమారమి దాదాపుగా 1 సంవత్సరం పాటుగా గురుగ్రహము ఒక రాశిలో ఉంటారు. ఎంత శుభగ్రహం అంటే ఒక రాశిని వదిలి ఇంకో రాశికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆ నదికి సంబంధించిన పుష్కరాలు కూడా ఆరంభమవుతూ ఉంటాయండి. అందుకనే ఇంత ఘనంగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి దృష్టిలో ఉండవా అంటే గురుగ్రహానికి కూడా విశేష దృష్టిలు ఉంటాయండి. ప్రతి గ్రహానికి 7వ దృష్టి ఉంటుంది. ఈ యొక్క గురుగ్రహానికి ఏంటంటే 5వ దృష్టి, 7వ దృష్టి, అదేవిధంగా 9వ దృష్టి కూడా ఉంటుంది. సో ఈ విశేష దృష్టిలో అంటూ ఉంటారు. ఈ యొక్క గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు కదా. మిథున రాశికి అధిపతి బుధ గ్రహం. మిథునం అనేది సహజంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన రాశి. అదేవిధంగా ఆర్థిక నిర్వహణ, ఉద్యోగాల్లో మార్పు, చేర్పు అనే చోటు చేసుకుంటాయండి. అఫ్ కోర్స్ శని, రాహు, కేతులు ఎప్పుడైతే రాసులు మారుతారో ఉద్యోగ నిర్వహణలో, కర్మలో మార్పు వస్తూ ఉంటుంది. అలాగే వాటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించే ఏదైనా గ్రహం ఉందా అని అంటే గురుగ్రహమేనండి. ఏదైనా ఉద్యోగాల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంటాయి, చేంజెస్ ఉంటాయి, కొంతమందికి బదిలీలు కూడా ఉంటాయి. అదేవిధంగా మిథున రాశి మనం కనుక సింబల్ చూస్తే ఒక జంట ఉంటారండి. అంటే ఏంటంటే ఇది ఒక లైంగిక సంపర్కానికి, లైంగిక అనుకూలతలకు సంబంధించినటువంటి రాశి అని చెప్పవచ్చు. వ్యాపారానికి సంబంధించిన, ధనానికి సంబంధించిన రాశి. సహజ చక్రంలో మేషం నుండి మొదలెడితే మేషం, వృషభం, మిథునం 3rd హౌస్. 3వది ఏంటంటే కామ్య త్రికోణం అంటారు. ధర్మ, అర్థ, కామ్య, మోక్ష త్రికోణాలు ఉంటాయి కదా. కామ్య త్రికోణం డిజైర్స్ అని అనమాట. ఎక్స్పాండ్ చేసే గ్రహం బుధగ్రహం. సహజంగా బుధగ్రహానికి గురుగ్రహం తటస్థం, న్యూట్రల్గా ఉంటుందండి. కానీ గురుడు మాత్రం బుధుడిని దుష్టుడిగానే, ఎనిమిగానే పరిగణిస్తూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే గురుగ్రహం బుధుడింట ఉన్నారు కాబట్టి కమ్యూనికేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా, ఇండియా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు, చేర్పులు ఉంటాయి. అదేవిధంగా బిజినెస్, వ్యాపార రంగంలో కూడా చాలా డెవలప్మెంట్, ప్రాస్పెరిటీ, ఇంప్రూవ్మెంట్, మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయని చెప్పాలి. బాగానే ఉంది. మరి గురుగ్రహము ఎంతకాలం, ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఉండబోతున్నారంటే 14 మే 2025 ఈయన మిథున రాశిలో ఎంటర్ అవుతారు. 2 జూన్ 2026 వరకు ఉంటారండి. కాకపోతే అతిచారంతో వేగంగా ముందుకు వెళ్ళి 19 అక్టోబర్ 2025 తేదీ నుండి 5 డిసెంబర్ 2025 ఉదయం వరకు కూడా ఆ 46 రోజుల పాటుగా వేగంగా ముందుకు వెళ్ళి కర్కాటకంలో ఉంటాడు. మళ్ళీ 5 సాయంత్రం డిసెంబర్ నుండి ఆయన వచ్చి మళ్ళీ 2 జూన్ 2026 వరకు కూడా మనకు మిథునంలో ఉంటారు. అంటే మొత్తంగా దాదాపుగా 1 సంవత్సరమే అతిచారంలో ముందుకు వెళ్ళి మిథునాన్ని వదిలి కర్కాటకంలో 46 రోజులు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఆయన మిథునంలోనే ఉంటారు. సో ఇది మొత్తంగా ఆయన ప్రయాణ కాలం. గోచార గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందడం వల్ల కుంభరాశి వారికి ఎలాంటి శుభాశుభాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. కుంభరాశికి అధిపతి శని.
కుంభరాశి అనేది శనైశ్వరుడికి మూల త్రికోణ రాశి, బలమైన రాశి అండి. 2 మరియు 11వ స్థానాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం మీకు 5వ స్థానంలో స్థితి పొందబోతున్నారు. సహజంగా ఇందాక చెప్పుకున్నట్టుగానే గురుడికి 5, 7, 9 విశేష దృష్టిలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మీ యొక్క 9వ స్థానం మీద, మీ యొక్క 11వ స్థానం మీద, మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతూ ఉంటారండి. సో 1, 5, 9 అంటే కనుక కోణాలు. సో ఇది ఒక ధర్మ త్రికోణం అంటారండి. 5వ స్థానంలో గురుడు ఉన్నారు. సహజంగా 5వ స్థానం సంతాన స్థానం, మంత్రస్థానం, క్రియేటివిటీ స్థానం, ఇన్వెస్ట్మెంట్స్, లవ్ అఫైర్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. సో ఏంటంటే 5వ స్థానం ఫ్లోరిష్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క తెలివితేటలు, ఆలోచన విధానము క్లియర్గా ఉంటుంది. పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. ప్రొడక్టివిటీకి దారితీస్తుంది మీ ఆలోచన విధానం. అదేవిధంగా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలనే కుతూహలత ఉంటుంది. మేనేజ్మెంట్ స్కిల్స్ అద్భుతంగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారండి. 5లో ఉన్న గ్రహం 11వ స్థానం మీద చూస్తూ ఉంటారు, రాశి మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఎవరైతే సింగిల్గా ఉంటారో, ఎవరైనా ఇష్టపడిన వారిని, అంటే ఎవరైనా ఇష్టం ఉంటుందో అలాంటి వారితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే రాహు దృష్టి ఉంది కాబట్టి ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ అంటే వేరే కులస్తులు, మతస్థులతోటి కూడా ఇలాంటి ప్రేమ అలాంటి వాటిలో పడే అవకాశం ఉంది. రాహు ఎప్పుడు కూడా చీటింగ్ మాయ కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ 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 కేర్ఫుల్ అండి. అదేవిధంగా మీ యొక్క సంతానంతో సంబంధ బాంధవ్యాలు అద్భుతంగా ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ఏదైనా చిన్న మీ యొక్క రిలేషన్స్లో ఇష్యూస్ ఉన్నా కూడా సాల్వ్ అవుతాయి. వారి బాగోగులు మీరు బాగా చూసుకోవటం లాంటివి జరుగుతాయండి. అదేవిధంగా సంతానం కోరుకున్న యువతి యువకులు, అంటే ఎవరైతే కనుక పెళ్ళైన వారు ఉంటారో వారికి కూడా సంతానం కలగడానికి అవకాశం కనపడుతూ ఉందండి. కాకపోతే మీ యొక్క జన్మ జాతక చక్రం కూడా దయచేసి చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా గోచార ఫలితాలే. అదేవిధంగా రాష్ట్రాధిపతి ద్వితీయంలో ఉన్నారు. మీకు చివరి ఫేజ్లో, చివరి 2.5 సంవత్సరాల్లో ఏలినాశని ముగిస్తుంది కాబట్టి చివరి ఫేజ్లో ఉన్నారండి. రాష్ట్రాధిపతి, లగ్నాధిపతి అనే శని ద్వితీయంలో ఉన్నారు కాబట్టి ధనము, కుటుంబము, ప్రాస్పెరిటీ, స్టేటస్ ఇంప్రూవ్మెంట్ చేసుకునే ప్రయత్నం మీరు అధికంగా చేస్తూ ఉంటారు. మరి ఈ యొక్క లీడర్షిప్ స్కిల్స్ అయితేనేమి, క్రియేటివ్ థింకింగ్ అయితేనేమి, తెలివితేటలు అయితేనేమి, మీ యొక్క లీడర్షిప్ స్కిల్స్, టాలెంట్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారండి. టీచింగ్లో ఉన్నారు, అద్భుతంగా టీచింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, తద్వారా మీ యొక్క ప్రదర్శన ద్వారా అందరినీ అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క 5లో ఉన్నటువంటి యొక్క గురుగ్రహ దృష్టి 11వ స్థానం మీద పడుతూ ఉంటుందండి. 5వ స్థానం 11కి ఆపోజిట్ అనమాట. గురు దృష్టి మంచిది కాబట్టి 11th హౌస్ అంటే లాభాలు, డిజైర్స్ ఫుల్ఫిల్మెంట్ అవుతాయి. మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా స్నేహభావాలు, గతంలో ఎక్కడైనా దూరంగా ఉండే బంధుమిత్రులు కానీ సమాగమనం, కలుసుకోవడం ఇవన్నీ అవుతూ ఉంటాయండి. సో 5, 11 సంబంధం వచ్చింది కాబట్టి మీరు ఏదైనా గతంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నా, లేదంటే ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినా సో లాభాలకు దారితీసే అవకాశం ఉంది. ఏది ఏమైనా మార్కెట్ రిస్క్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. సో రాహు కూడా చూస్తున్నారు. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇది ఒక కాషన్గా భావించండి. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయండి. మీకు నచ్చినటువంటి విదేశయానం, దూర ప్రాంతాలు, ఇక్కడ బహుదూరంగా అవి చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా మీరు ఆధ్యాత్మికత కోణం కూడా వెళ్ళి వెలుస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం బహుదూరం వెళ్ళి చదువుకోవటం, విదేశీ లేదా దూర ప్రాంతం వెళ్ళి కూడా చదువుకునే అవకాశం ఉంది. సో 10వ స్థానానికి వెనుక స్థానంలో గురుదృష్టి ఉంది కాబట్టి కొంతమంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ట్రాన్స్ఫర్స్ కానీ, బదిలీలు కానీ, లేదు అని అంటే కనుక అనుకున్న ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవ్వడం, లేదంటే ప్రాజెక్ట్ కంప్లీట్ కావడంతో వెంటనే ఇంకొక ప్రాజెక్ట్ను అందిపుచ్చుకోవడం అనేది కూడా జరుగుతుందండి. 11వ స్థానాన్ని దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి మీ యొక్క ఆర్థిక స్థితి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నెట్వర్క్తో కూడా బాగానే ఉంటాయి. సో ఈ యొక్క నెట్వర్క్ సర్కిల్ నుంచి ధనార్జన కూడా పెరుగుతాయి అని చెప్పవచ్చు. మరి రిలేషన్షిప్ విత్ సిబ్లింగ్స్ అండి, అంటే ఏంటంటే 11వ స్థానం ఎప్పుడు కూడా ఎల్డర్ సిబ్లింగ్స్, 3వ స్థానం అంటే యంగర్, మీకంటే చిన్నవాళ్ళు, మీ తోబుట్టులు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు. 11వ స్థానం అంటే మీకంటే పెద్దవారు. సో ఆ పెద్దవారితోటి, మీ అన్నలు, అక్కలు, వారితో కజిన్స్ తోటి కానీ రిలేషన్షిప్ బాగా బిల్డ్ అవుతుంది. సో అలాంటి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా వారి యొక్క సలహాలు ఇచ్చిపుచ్చుకోవడం కానీ, వారి సలహాలు తీసుకోవడం వల్ల కానీ, సహకారం తీసుకోవడం వల్ల కూడా మీరు ఇంప్రూవ్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ యొక్క కుంభరాశి వారికి అసాధారణ ఆలోచనలు వస్తూ ఉంటాయండి. ఎందుకనంటే రాశి మరియు లగ్నం అనే కుంభంలో రాహు ఉన్నారు. రాహు మాయాకారకుడు, శనివత్ రాహు అంటాం. శని ఇంట్లో, కుంభరాశిలో రాహు కంఫర్టబులే. రాహు దృష్టి ఉంది, గురుడేమో బుధుడింట ఉన్నాడు కాబట్టి తెలివితేటలు అధికంగా మీరు ఉపయోగించుకొని బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉందండి. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగం వారైతేనేమి, కార్పొరేట్ ఎంప్లాయీస్ కూడాను ఏఐ టెక్నాలజీ, నెట్వర్క్ టూల్స్ ఇవన్నీ కూడా వాడుకొని అద్భుతంగా వారి పనితీరును మెరుగుపరుచుకునే అవకాశం కూడా అద్భుతంగా కనపడుతుంది. అదేవిధంగా సహజ 7వ స్థానం అనేటువంటి తుల రాశి మీద గురుదృష్టి ఉంది కాబట్టి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి కూడా రిజాల్వ్ అవుతాయని చెప్పవచ్చండి. ధర్మకోణం
ట్రిగ్గర్ అవుతుంది కాబట్టి సో హైయర్ ఎడ్యుకేషన్కి మంచిది, సంధానానికి మంచిది, ఇన్వెస్ట్మెంట్కి మంచిది, ప్రయాణాలకి, ఆధ్యాత్మిక యాత్రలకి, టూర్స్కి, డిజైర్స్ ఫుల్ఫిల్మెంట్కి, సో పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవడం కోసము ఇలాంటివన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. కాబట్టి మీకు కనుక జాతకంలో గురువు శని కనుక బలహీనంగా ఉంటే జపం, తర్పణం, హోమం, శాంతి చేయించుకోవటం కావచ్చు, ప్రతిరోజు నడక, ప్రాణాయామం, టు డూ లిస్ట్ రేపు ఏం చేయాలో ముందు రోజే కనుక టు డూ లిస్ట్ టాస్క్ పర్సనల్, ప్రొఫెషనల్ అండ్ గ్రోత్ వైజ్గా ఒక్కొక్క దాంట్లో 2 పాయింట్స్ పెట్టుకున్న 6 పాయింట్స్ వస్తాయండి. సో ముందు రోజే కనుక ఉంటే మైండ్ క్లారిటీగా ఉంటుంది, స్ట్రెస్ ఉండదు, ఒత్తిడి ఉంటుంది. నెక్స్ట్ డే నీ మార్నింగ్ ఇట్సెల్ఫ్ మీకు కాన్ఫిడెంట్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి సో డెఫినెట్గా తక్కువ టైంలో ఎక్కువ టాస్క్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. కాబట్టి సో మీలో మంచి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కావడం వల్ల కూడా మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారండి. అసలే ఈ కుంభరాశి వారు వాయుతత్వ రాశి వారు, తెలివైన వారు, వాళ్ళకి ఎంత హ్యాపీగా పనులు జరుగుతాయి అంత ఇంకా ప్రొడక్టివ్గా ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. రెమెడీస్ పరంగా చూసినప్పుడు ఇది గురుడికి జపం చేయించుకోవడం కావచ్చు, గురువులను పెద్దలను వారికి సత్కరించడం కావచ్చు, దక్షిణామూర్తి శివారాధన, ఇవన్నీ కూడా మనకు మంచి ఫలితాలు ఇస్తాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.